గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతి ఓఆర్ఆర్కి పచ్చజెండా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 20 నుంచి 25 వేల కోట్లు భరించేందుకు కేంద్ర సిద్ధం. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 60 నుంచి 70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం అంటూ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించిన కూనీ చేసిన ప్రాజెక్టులు. విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటి మళ్లీ కేంద్రం ముందు నుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే. ఆ ప్రాజెక్టులు సాకారం అయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోని కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకి భూసేకరణ సహా మొత్తం 20 నుంచి 25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60-70 కిలోమీటర్ల దూరం తగ్గేలా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్య జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల అమరావతి మధ్య 90 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారికి కూడా ఓకే చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం. ఇందుకు ఎన్డీఏ తరపున ఉమ్మడిగా పనిచేస్తాం. డెవిల్ని నియంత్రించాం. ఇక పెట్టుబడిదారులకు భయం లేదు. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ల జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి అధికారం కట్టబెట్టినందున అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన శుక్రవారం రాత్రి జాతీయ మీడియా ప్రతినిధితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం ఎన్డీఏలో మీరు కీలక భాగస్వామైనా ఎందుకు ఎక్కువ పదవులు తీసుకోలేదు, డిప్యూటీ స్పీకర్ పదవి అడిగారన్న ప్రశ్నలకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ఆమోదం తెలిపిన కింగ్ చార్లెస్ III సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం. 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల తర్వాత అధికార మార్పిడి. ఓటమికి తనదే బాధ్యత అన్న రిషి సునాక్. సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వం మారింది అన్నట్టు. లేకపోతే ఇది నాడు నేడు ప్రగతి అంటూ నంద్యాల జిల్లా డోన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చెట్ల నీడే తరగతి గదిగా మారింది. ఇక్కడ 1800 మంది విద్యార్థులు చదువుతున్నారు. అవసరమైన మేర గదులు లేకపోవడంతో ఒక్కో చెట్టు కింద ఒక్కో తరగతి నిర్వహిస్తున్నారు. 10 అదనపు తరగతి గదుల నిర్మాణానికి 1.26 కోట్ల నాడు నేడు రెండో దశ కింద మంజూరు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో 4 గదులు, దానిపై 4, దానిపై 2 గదులు చొప్పున నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికి 30% పనులే పూర్తయి మే నెలలో 2.5 లక్షలు విడుదలయ్యాయి. సిమెంట్ లేక స్లాబ్ పనులను చేపట్టలేదు. పాత భవనంలో 2 గదుల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంచారు. కొన్ని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గదుల కొరత వల్ల 6 బయట చెట్ల కింద బోధిస్తున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఈ వార్త రాసేటప్పుడు కొంచెం ఆలోచన ఉండాలి. అక్కడ 1.5 కోటి శాంక్షన్ చేశారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని వీళ్ళే రాస్తున్నారు. ఆ టైంలో కూర్చున్నారు. మరి ఏం చేయాలి అంటే నాడు నేడు కింద స్కూలు కడుతున్నారనినే కదా అక్కడ 3 అంతస్తులు అన్నది. బట్ దాన్ని ఏదో నెగిటివ్గా అంటే వాళ్ళు వాకిట్లో కూర్చున్నారంటే 1 నెల 2 నెలల్లో అయితే ఒక బిల్డింగ్ పూర్తి అయిపోతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. లేకపోతే సొంత బాబాయ్ చనిపోయిన జగన్ ఇంతలా స్పందించలేదంటూ పిన్నెలతో ములాఖత్కి హెలికాప్టర్లో వెళ్తారా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తన బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే పట్టించుకొని జగన్ ఈవీఎం పగలగొట్టి సీఐ హత్యకు యత్నించి జైలు పాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వెళ్ళడం ఏంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ములాఖత్ సందర్భంగా నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఖండించారు. ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేయటని మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మోసపూరిత హామీలతో గెలిచిందంటూ జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలను మోసం చేసింది ఆయనే. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు వంచారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారు అని శ్రీనివాసరావు ధ్వనించారు. ఎక్కడైనా జగన్ అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఏది మా నిధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 1500 సాయం కోసం ఆశగా అక్క చెల్లెమ్మల ఎదురుచూపులు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,58,615 మంది మహిళా ఓటర్లు. పింఛన్దారులను మినహాయించిన 1,72,00,000 మంది మహిళలు సాయానికి అర్హులే.
డబ్బులందుకు ఇప్పటికే జూన్లో 2588 కోట్లు నష్టపోయిన వైను పోనీ భవిష్యత్తులోనైనా బకాయిలతో కలిపి చెల్లిస్తారా ఇంటింటి ఆందోళన. 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం. ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంపిణీ. బాబు రావడమే ఆలస్యం, ఆడబిడ్డ నిద్రించిస్తారంటూ నమ్మబలికిన టీడీపీ నేతలు. 2014లో రైతన్నలకు పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తొంగలోకి. బాబు హామీల అమలుకు తనది గ్యారంటీ అని చివరకు మొహం చాటేసిన జనసేన అని అంటూ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకు నెలకు 1500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు ఇంతవరకు ఆ హామీ అమలు ఊసేత్తకపోవడం, తొలి సంతకాల్లో ఆ ప్రస్తావన లేకపోవడం, ఇప్పటికే జూన్లో సాయం అందక నష్టపోయిన నేపథ్యంలో కనీసం బకాయిలతో కలిపైనా చెల్లిస్తారా అనే ఆందోళన కోట్లాది మంది అక్క చెల్లెమ్మలు వ్యక్తం అవుతుంది. 19 నుంచి 59 ఏళ్ల వయసు మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళంలో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీళ్లలో వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లు తీసుకున్న దాదాపు 38 లక్షల మంది మహిళలను మినహాయించిన కూటమి మేనిఫెస్టో ప్రకారం 1,72,00,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలు 1500 చొప్పున ప్రతి నెల సాయం పొందేందుకు అర్హులని స్పష్టమవుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమ్మో ఏపీకా అంటూ వద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ అనుబంధ సంస్థలు. విశాఖకు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన ప్రముఖ సంస్థ క్యాప్జెమిని ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు జడిసిన ఐటీ దిగ్గజం 1000 కోట్లతో చెన్నైలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. 5,000 మంది ఉద్యోగులతో నడిచేలా 2027 నాటికి ఏర్పాటు. విశాఖలో ఉండాల్సిన కంపెనీ తరలిపోవడానికి టీడీపీ అరాచకాలే కారణం. వరుస దాడులతో బెంబేలెత్తుతున్న వివిధ సంస్థల ప్రతినిధులు. ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రోజు విధ్వంసాలే. పరిశ్రమలపైన దాడులు, వ్యాపారకు బెదిరింపులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్ బ్రోవరీస్ ఫ్యాక్టరీ మీద దాడి. మామూలు ఇవ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాల ధ్వంసం. మేము ఫలానా వాళ్ళ తాలూకా అంటూ వాహనాలపై పేర్లు రాసుకుని బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అండగా నిలుస్తాం, ధైర్యంగా ఉండండి అంటూ టీడీపీ అరాచకాలకు బలై ఊరు విడిచిన వారికి వైఎస్ జగన్ భరోసా. న్యాయ సాయం కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ లీగల్ విభాగానికి ఆదేశం. జగన్ కలిసిన మాజీ మంత్రి ముద్రగడ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయా ప్రాంతాల పరిస్థితిని వివరించిన పలువురు నాయకులు. టీడీపీ విధ్వంసం దాడులపై బీబీసీలోనూ కథనం వచ్చిందని చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విభజన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. హైదరాబాద్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రంతో తెలంగాణకు ఆదేశాలు ఇప్పించిన జగన్ సర్కార్ ఇప్పుడు ఆ 7,230 కోట్లు బాబు సాధించాలని అంటున్న అధికారులు. ఎన్నికల ముందు ఏపీ భవన్ పంపకం పూర్తి. విభజన చట్టం 9-10 షెడ్యూళ్లలోని సంస్థల అప్పులు, ఆస్తుల పంపిణీ మీద చర్చ అంటూ మరోవైపు నిధులిచ్చి ఆదుకోండి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్కి సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్లతో కూడా భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అన్నమో చంద్రబాబు అంటూ రోడ్డెక్కిన కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు. ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నం కోసం రోడ్డెక్కారు. కళాశాల హాస్టల్లో పెడుతున్న పురుగుల అన్నం, నీళ్ల సాంబార్ తినలేక కడుపులు కాల్చుకుంటున్నారని కలెక్టరేట్ ఎదురు ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమ కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదని భీష్మించారు. చివరికి డిఆర్ఓ వచ్చి హామీ ఇవ్వడంతో కలెక్టరేట్ వద్ద ధర్నా నిలిపేశారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి ప్రిన్సిపాల్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే కొనసాగుతున్న విధ్వంసం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మన్యం జిల్లా తూడి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహంపై దాడిటేకు. తిరుపతి జిల్లా నెత్తకుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మె ధ్వంసం. పల్నాడు, అనకాపల్లి జిల్లాల్లో శిలాఫలకాల ధ్వంసం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రగతి పనుల శిలాఫలకాలు, వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను పగలగొడుతున్నారు. దుశ్చర్యలు గురువారం రాత్రి, శుక్రవారం కొనసాగాయి. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. సమీపంలో ఉన్న సచివాలయం రైలింగ్కు పెకిలించి పంట పొలాలు విసిరేశారు. ఈ ఘటన మీద శుక్రవారం పంచాయతీ కార్యదర్శి చిన్నారావు పోలీసులు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా ఆకతాయిలు గ్రామంలో వీధి లైట్లు పగలగొట్టడం, కుళాయిలు విరగొట్టడం తదితర పనులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే విశ్వసాయి కళావతి డిమాండ్ చేశారు. ఇది పిరికి పందల చర్య అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఖండించాలని కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం నెత్తకుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేసిన విషయం మీద పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వం మాది, ఇక వంట ఏజెన్సీ మాదే. స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనం నిర్వాహకులను వెళ్ళగొట్టిన టీడీపీ నాయకులు. ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో గ్రామంలో ఘటన. ఇప్పుడు ప్రభుత్వం మాది, ఇక మీరు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి అంటూ టీడీపీ నాయకులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం జయంతిపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీదారులు బలవంతంగా బయటికి పంపించారు. గ్రామానికి చెందిన బూక్యా మంగమ్మ, బాణావత్ ఇందిర, ఎండ్రాతి పుల్లమ్మ, లాహోరి సత్య అనే మహిళలు గ్రూపుగా ఏర్పడి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. వాళ్ళు యథావిధిగా శుక్రవారం ఉదయం పాఠశాల సమయానికి విద్యార్థులకు వంట చేసేందుకు వచ్చారు. అప్పటికే గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని మా పార్టీకి చెందిన వారు మధ్యాహ్న భోజనం చేస్తారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, మీరు చెప్పడం ఏంటని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు టీడీపీ నాయకులు వంటగది తాళాలు పగలగొట్టి తమ వారితో వంట చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధానోపాధ్యాయుడు రామారావు ఇచ్చిన సమాచారం మేరకు ఎంఈఓ చిట్టిబాబు, చిల్లకల్లు పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ మార్పుపై జిల్లాధికారి నుంచి ఆదేశాలు రాలేదని ఎంఈఓ చెప్పారు. ఆయన మాటలు కూడా టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. హెచ్ఎం ఎంఈఓ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా టీడీపీ నాయకులు తమ వారితోనే వంట చేయించారు. చేసేది లేక వంట ఏజెన్సీ నిర్వాహకులు వెళ్ళిపోయారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే సర్పంచ్కి సహకరిస్తే క్రిమినల్ కేసులు, మంచినీళ్లపేటలో టీడీపీ నేతల బెదిరింపులు, మంచినీటి సరఫరాకు పథకం పంప్ హౌస్కు తాళం, బెదిరింపులపై అధికారులకు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఫిర్యాదు. నీరు సరఫరా చేసే పంప్ హౌస్ తాళాలు మర్యాదగా తెచ్చేవా లేదంటే క్రిమినల్ కేసులు పెడతాం అంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో టీడీపీ నేతలు శుక్రవారం మంచినీటి పథకం ఆపరేటర్ సోడిపిల్లి రామారావు, సర్పంచ్ వంక సత్యరాజులను బెదిరించారు. ఈ 5 ఏళ్లు సర్పంచ్ని పక్కన పెట్టాలి, అదే నీకు వార్నింగ్, అతనికి సహకరిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి సర్పంచ్ మా కింద బానిసగా ఉండాలంటూ టీడీపీ నేత గొల్ల చిన్నారావు, ఆయన అనుచరులు సిఏ దీనారావు, దాసరి గురయ్య, కావళ మోహన్ రావు దూషించారని, తాళం వేసి ఉన్న మంచినీటి సరఫరా పథకానికి మరో తాళం వేసి ప్రజలకు తాగునీటి పంపిణీకి ఆటంకం కలిగించారని సర్పంచ్ సత్యరాజు, ఆపరేటర్ రామారావు చెప్పారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు ఎంపీడీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరిస్తున్నారని, దీనివల్ల గ్రామంలోని సుమారు 700 ఏళ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే టీడీపీ నేత విజయభాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఉపాధ్యాయుడిపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి గంగన్ డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత ఉపాధ్యాయుడు ఎరుకలి సంఘ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఎంఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉపాధ్యాయుడికి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. రేషన్ బియ్యం బస్తాలను ప్రాథమిక పాఠశాలను నిల్వ ఉంచాలని విజయభాస్కర్ రెడ్డి కోరడంతో వద్దని వారించిన ఉపాధ్యాయుడిపై రాయలేని భాషలో దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఎంఈఓ కార్యాలయం గంగన్న విలేకరులతో మాట్లాడుతూ ఘటన జరిగిన రోజు బాధిత ఉపాధ్యాయుడు జరిగిన విషయాన్ని ఎంఈఓకి చెప్పారని, కానీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గిరిజన ఉపాధ్యాయుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఉపాధ్యాయుడికి ప్రాణహాని ఉందని తక్షణం ఆయన డిప్యుటేషన్ మీద మరో ప్రాంతానికి పంపాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్యవైశ్యులపై దాడులు సహించం, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దాష్టికం ఆపాలి, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్కు మద్దతుగా ఆర్యవైశ్యులంతా ఏకం కావాలి, వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు చిత్తూరు మేయర్ సహా 24 మంది కార్పొరేటర్లపై వేటు, వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయాలని విజయానందరెడ్డి ప్రతిపాదన. ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు భరత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్లుగా పోటీ చేసి టీడీపీ జనసేన పార్టీలోకి మారిన పలువురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటుపడింది. చిత్తూరు నగర మేయర్ ఆముద సహా పలువురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నివాసంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు జనసేన పార్టీలో జరగ మరికొందరు ఇటీవల తిరుపతి జనసేన ఎమ్మెల్యేని గెలిచారు. దీంతో వైఎస్ఆర్సీపీలో ఉంటూ టీడీపీ జనసేన నాయకులతో జతకట్టిన కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యుల మీద చర్యలు తీసుకొని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంపీ విజయానందరెడ్డి పార్టీ అధిష్టానం కోరారు. దీంతో మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఆర్జీ శ్రీకాంత్ వీళ్ళందరితో కలిపి టోటల్గా వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేఆర్జీ భరత్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చి భయపడద్దు రండి, జగన్ భూతాన్ని మళ్లీ రానివ్వం, ఎలా నియంత్రించాలో తెలుసు, ఆంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయం, ఆ దిశగానే ప్రధాని కేంద్ర మంత్రులతో చర్చలు, గత 5 ఏళ్లలో నష్టం నుంచి బయటికి రావాలి, రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకరించాలని కోరాం, రాజధాని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, అభివృద్ధి లక్ష్యం, కులగణన బదులు నైపుణ్య గణన, విశాఖ ఉక్కుకు మెరుగైన యాజమాన్యంపై చర్చిస్తున్నాం, నేను ఇన్వెస్టర్లకు అనుకూలం, నా హయాంలోనే కియా వచ్చింది, ఈ 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు, ఇప్పుడు పలువురు సీఈఓలు సంప్రదిస్తున్నారు, ఢిల్లీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠి అంటూ గత 5 ఏళ్లలో జగన్ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం వచ్చి జరిగిందని, అమరావతి పోలవరం విధ్వంసానికి గురి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ జగన్ వస్తారేమని కొందరు భయపడుతున్నారు, ముఖ్యంగా ఆ భూతాన్ని చూసి రాష్ట్రానికి వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తెలిపారు. అయితే దాన్ని ఎలా నియంత్రించాలో తమకు తెలుసని, దాని గురించి భయపడాల్సిన అవసరం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక రక్షణ ఆరోగ్య మంత్రులతో భేటీల అనంతరం హైదరాబాద్ వెళ్లే ముందు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ ప్రాంతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే 10 ఏళ్ల పంచాయతీకి పరిష్కారం, విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల భేటీ నేడే, 10 ఏళ్లుగా పరిష్కారం కాని పంపకాలపై అయితే ప్రధానంగా దృష్టి, ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, జలవాటాల ఎజెండా, షెడ్యూల్ 9లోని 89 సంస్థల విలువ 1,63,122 కోట్లు, ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,703 కోట్లు, వడ్డీని తీసేసి అసలైన చెల్లించాలంటున్న ఏపీ, 2 రాష్ట్రాల మధ్య తెగని ఉద్యోగుల బదిలీ అంశం, కృష్ణా జలాల వాటాల వివాదానికి ఇకనైనా తెరపడేనా, విభజన జరిగిన 10 ఏళ్లలో సీఎంల భేటీ ఇదే తొలిసారి, చంద్రబాబు చొరవతో పడిన తొలి అడుగు, హైదరాబాద్ ప్రజాభవన్లో రేవంత్తో చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాబు వచ్చినా మారలేదు అంటూ ఐఏఎస్ పోస్టింగుల తీరుపై సర్వత్రా విస్మయం, జగన్తో అంటకాగిన వాళ్ళకే మళ్లీ అందలం, 5 ఏళ్లు అష్టకష్టాలు పడిన వాళ్ళకి దక్కని న్యాయం, గత ప్రభుత్వంలో కీలక స్థానాలు సాయిప్రసాద్, ఇప్పుడు ఆయనకే జలవనరుల శాఖ అప్పగింత, బాబును విమర్శించిన ప్రద్యుమ్నకే పేషీలో చోటు, సాయిరెడ్డి చెప్పినట్టు విన్న సృజనకు ఎన్టీఆర్ జిల్లా, జవహర్ రెడ్డికి అసైన్ అప్పగించిన నాగలక్ష్మికి గుంటూరు,
పెద్దిరెడ్డి సన్నిహితులందరికీ నేడు మంచి పోస్టులు, విపక్షంలో ఉండగా చేసిన హెచ్చరికలు ఉత్తుత్తివేనా, లోకేష్ రెడ్ బుక్లో రాతలు చెరిగిపోయాయా అంటూ జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి దందాహానికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారు, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తాం, అలాంటి అధికారులు ఆట కట్టిస్తే ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన ప్రకటనలు, జారీ చేసిన హెచ్చరికలు సీన్ కట్ చేస్తే ఎన్నికలు ఫలితాలు వచ్చి నెల రోజులైన కొత్త సర్కారు కొలువుదీరి 20 రోజులు దాటిన పరిస్థితి మారలేదు. జగన్ సర్కార్తో అంటగాగిన అధికారులు అందలం వెళ్ళలేదు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను ఏడ నుంచి ఇంకో దేశం నుండి పట్టుకొస్తారా? ఉన్న అధికారులే జగన్ చెప్పినట్టు జగన్ టైంలో అంటే చంద్రబాబు చెప్పినట్టు చంద్రబాబు టైంలో ఉన్నారు. వాళ్ళందరినీ కాకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆకాశంలో నుంచి. వాళ్ళు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు. కాకపోతే వాళ్ళకి ఏదో ఒక ముద్రేసి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉండే వాళ్ళని తీసుకురావాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే చుట్టూ గనుల గజ దొంగలే అంటూ కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి, వెంకటరెడ్డి మనుషులే అన్నటువంటి వార్తను కూడా మరొకటి హైలైట్ చేశారు. ఇప్పుడు గనుల శాఖలో మొత్తం ఉద్యోగులను తీసేసి కొత్త వాళ్ళని బెటర్ కదా, మళ్ళీ వీళ్ళు తిని పెడతానంటే తినడానికి వాళ్ళే అవకాశం ఇస్తుంటారు. ఇదంతా పబ్లిక్కి తెలిసిందే. కాకపోతే కాన్సెప్ట్ అంతా కూడా ఇదే కథ నడుస్తూ ఉంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.